ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయుడుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరు కట్టారో హైటెక్ సిటీ, ఎవరేసారో ఎయిర్పోర్ట్, ఎవరు కట్టారో దినాం వ్యాలీ, అన్ని నేను చేసేటే కదా. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. విభజన జరిగిన తర్వాత ఒకటే ఆలోచించా, పట్టుదలగా వచ్చా, అక్కడ చేశాను. అది తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు, ఈ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. 2029కి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని రాత్రి మగళ్ళలో కష్టపడ్డా. పేదరిక నిర్మూలన చేశా. ఒక విషయం మీరు చూడండి, ఇక్కడ నేను చేసిన పనుల్లో మీరందరూ ఒక్కసారి చూస్తే ఈరోజు తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. తమ్ముడు ఉండండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. విడిపోయినప్పుడు అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మనకు తలసరి ఆదాయం వ్యత్యాసం 35%. నేను ముఖ్యమంత్రి అవుతానే మీ ఆదాయం పెంచాలని కష్టపడి పరిశ్రమలు తెచ్చాను, ఎన్నో చేశాను. దానివల్ల 5 సంవత్సరాల్లో 27% వ్యత్యాసం వచ్చింది మనకు వాళ్ళకి. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి వచ్చాడు, ఈరోజు వ్యత్యాసం 45%. రేపు కానీ ఇదే మార్గం అయితే వాళ్లకు మనకు 2 ఇంతల వ్యత్యాసం వస్తుంది. అంటే సౌత్ కొరియా నార్త్ కొరియా మారుగా సౌత్ కొరియా దూసుకెళ్తుంది, నార్త్ కొరియా అధ్వాన స్థితికి వెళ్ళిపోతుంది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మీకేదో ఉద్ధరించారని. మీ ఆదాయం పెంచకుండా ఏం చేస్తే లాభం ఏంటని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచాడని చెప్పాను, అదే జరిగింది రాష్ట్రంలో. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని వర్గాలను పైకి తీసుకొస్తా. ప్రత్యేకంగా పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి, బీసీలు కూడా పూర్తిగా నష్టపోయారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, 217 జీవో తీసుకొచ్చాడు. మీ యొక్క పొట్టగొట్టే పరిస్థితికి వచ్చాడు. మీకు డీజిల్ కానీ ఇలాంటి సబ్సిడీలు ఇస్తే అన్ని తీసేశాడు. నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఆదరణ ద్వారా పనిముట్లు ఇస్తాం, మత్స్యకారులు ఆదుకుంటాం. అందరి